going here. బండి ఎట్లా చూడు బ్రో. ఫోన్ చేయడానికి He's Anvesh. Bro, say hi bro. Hi bro. కనపడే చోటుకి వెళ్ళేది. ఈ వాటర్ ఫాల్ వచ్చేసి బయ్యారం దగ్గర ఉంది. బయ్యారం అంటే మీరు వినే ఉంటారు న్యూస్లో, ఐరన్ ఓర్ ఉక్కు ఫ్యాక్టరీలు పడుతున్నాయి, అది పడుతున్నాయి, ఇది పడుతున్నాయి అని. సో ఆ వైరల్ బయ్యారమే ఇది. ఒకటే వస్తుంది ఒకవేళ మీరు వాటర్ ఫాల్కి వెళ్ళాలనుకుంటే కనుక కరెక్ట్ టైమింగ్ చూసి వెళ్ళండి. ఎట్లాంటి టైంలో వెళ్ళాలంటే వర్షం ఒక 3-4 days ఫుల్గా పడి ఆగిన తర్వాత వెళ్ళండి. యూ విల్ లవ్ ఇట్, సీరియస్లీ యూ విల్ లవ్ ఇట్. ఏంది ఈడ నుంచి నడుద్దానే నువ్వు? పోనీరా పోతలే బే. ఈ వీడియో మా నాన్న చూడాలా? బండి తీసుకుపోయి ఏం చేసినారా? రాళ్ళలో తోలుతావారా? హిమాలయన్ బండా ఇంకేమైనా ట్రెక్కింగ్ బండారా అని చెప్పి. అరే ఇక్కడ మట్టి మొత్తం వేసుకుపోయిందిరా వర్షం. మరి రాళ్ళలో తోలమంటే ఎట్లా తోలుతారా? బండి పక్కన పెట్టరా. బ్రష్ చేసుకోపోబే. ఆడగడుగు పో. అరే మొత్తం కప్పలే ఉంది. कितने बात बोलिया नाश्ता खाने अडवी में लेके आया. ట్రెక్కింగ్ స్పాట్కి అయితే చేరాం. ఇంకా పైకి ఎక్కాలి. యాక్చువల్గా ఎవరు బ్రేక్ఫాస్ట్ చేయాలి మా గ్యాంగ్లో. బ్రేక్ఫాస్ట్ కోసం ఆగా అనమాట ఇక్కడ. ఇది మా బ్రేక్ఫాస్ట్ స్పాట్. రే ఆగరే వచ్చేదాకా రే. అరే మొత్తం 5 ప్లేట్లుగా 4 ఉన్నాయి బే. 1 2 3 4 వీడియోది వాడిని చూపిద్దాం. అరే 3 ఇడ్లీలు. లాస్ట్ వీక్ స్కందగిరి ట్రెక్కింగ్ ఫెయిల్ అయింది. బట్ ఇది ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. ఇక్కడ సెక్యూరిటీ తాళాలు వేయటాలు, గేట్లు వేయటాలు అట్లాంటి ఇక్కడ ఏమి ఉండవు. అంతా ఓపెన్. లాస్ట్ స్పాట్ బండ్లు వెళ్ళడానికి. ఇంతకంటే పైకి వెళ్తారా బండ్లు? ఇంకా కొంచెం దూరం వెళ్తాయి. హిమాలయన్ అయితే వెళ్ళి మా బండ్లు హిమాలయన్ రేంజ్ కాదు. ఒక 350 cc, ఇంకోటి 1000 cc. నా బండిని తీసి పడేస్తారు. 1000 cc అని చెప్పి హెచ్డి చేస్తాను. నా బండి మీద ఇదాకొచ్చి తెలుసాను. నువ్వు చూసిరా భయ్యా, నువ్వు బోతుపాటు ₹1,00,000 తీసుకుపోతాడు వీడు కెమెరా. ఇక్కడ నుండి 2 వేస్ ఉంటాయి. పైకి వెళ్తేనేమో హిల్ పైకి వెళ్తాం, ఇటుపక్క వెళ్తేనేమో వాటర్ ఫాల్కి వెళ్తాం అనమాట. సో మనం వెళ్ళేది వాటర్ ఫాల్స్కి. వచ్చేటప్పుడు అటు వెళ్దాం కుదిరితే. ఈ వాటర్ ఫాల్ చూడటం ఇదే ఫస్ట్ టైం. వాటర్ ఫాల్స్ ఉండేది ఏమి విన్నప్పుడు అట్లా మనకి మేబీ వాటర్ ఎక్కువ లేవేమో. ఐ థింక్ వర్షం అయితే పడింది ఫుల్గా లాస్ట్ 1 week నుండి. బట్ దీస్ సౌండ్స్ ఆర్ అమేజింగ్ బ్రో. దేశీ కిడ్ అయి ఉండి కూడా ఇది ఎక్కడ దిగిపోతుంది. చెప్పు జారుతుంది. కొన్ని ఏరియాస్లో బాగా స్టీపీగా ఎక్కువ రాళ్ళు బాగా జారుతూ ఉంటుంది. సో ఇట్స్ వెరీ రిస్కీ ఫర్ కిడ్స్. టకటక పోతానే భలేగా. రణవేష్ గా
యాడ్ తెచ్చావు ఈ సౌండ్ వస్తుంది. వాట్ ఏ బ్యూటిఫుల్ నేచర్ అండ్ వేస్ట్ ఆఫ్ హ్యూమన్స్. దండపాలెం వేచేయండి మేము. చలో గోయింగ్ బ్యాక్ హోమ్. చాలాసేపు అయిపోయింది వచ్చి. మేము వెళ్ళినప్పుడు ఎక్కువ వాటర్ లేవు, బట్ స్టిల్ ఫుల్గా ఎంజాయ్ చేసాం. లోపల పోతాను. అడ్డు తీపో. నేను పోయింది నువ్వు కాదు పోయి వాడు చంపేసినావా? అరే కరుస్తాందిరా. పురుగు జరిలాంటి అంత పెద్దగా ఉందేరా బాబు. ఫస్ట్ టైం చూస్తాను నేను దాన్ని. రన్వేజ్ కాదు, జారుతుందా? అది పట్టుకొని వచ్చి దా 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 దా. నేనైతే టాటా కంపెనీ వాటర్ ఏమైందిరా? కంట్రీ నలకపడింది. నల్లగా తీస్తావు. మీరు కనుక చుట్టుపక్కల ఎక్కడ ఉంటాయి, డెఫినెట్లీ వర్త్ గోయింగ్ వన్స్. ఇక్కడ డైరెక్షన్స్ పెద్ద టూ మచ్ కాంప్లెక్స్ డైరెక్షన్స్ ఏం కాదు. ఇది చూసి గుర్తుపట్టచ్చు. అండ్ ఇక్కడ లోపలికి వెళ్ళాలని, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలని ఈ బోర్డు కూడా చూడొచ్చు మీరు. పక్కనే పార్క్ కూడా ఉంది, ఇది చూసి కూడా గుర్తుపట్టచ్చు. ఒకవేళ మీరు ఇల్లెందు నుంచి వస్తుంటే బయారం ఎంటర్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్ దాటంగానే ఫస్ట్ రైడ్కి వెళ్ళాలి. మైబాద్ నుంచి వస్తుంటే పోలీస్ స్టేషన్ ముందు ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలి. ఈ బయారం వాటర్ ఫాల్ మ్యాప్స్లో కూడా మార్క్ చేసి ఉంది. ఐ విల్ షేర్ దట్ లొకేషన్ ఇన్ ద డిస్క్రిప్షన్ సో యూ కెన్ ఫాలో అలాంగ్. అది ఇవాల్టి వాటర్ ఫాల్ జర్నీ. సీ యూ టుమారో. బాయ్, టేక్ కేర్, స్టే సేఫ్. వీళ్ళు కెమెరా నాతో తెప్పించుకుంటున్నారు. అరే పాడేండ్రా, తుప్పల్లో పోదారా. ఎక్కడి నుంచి వచ్చి అని చెప్పి కొండలెక్కినాం. అర్థం ఖచ్చితంగా అర్థం.